మల్లన్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు కారు దూకేస్తున్నారా? మొత్తానికి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మరి రేవంత్ని టార్గెట్ చేస్తూ మల్లారెడ్డి కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఎలాగైనా సరే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెంట్ లెవెల్స్తో మల్లారెడ్డి సవాలు చేసిన సందర్భం. తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, వెంటనే కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కూడా మల్లారెడ్డి మీద ఏదైతే ఎన్నికల ముందు సవాలు విసిరారో ఆ సవాల్ను బేస్ చేసుకుని కూడా రేవంత్ రెడ్డి మరి యొక్క మల్లారెడ్డికి సంబంధించిన కాలేజెస్ అక్రమ నిర్మాణాలు అంటూ కూడా కూల్చేసిన నేపథ్యంలో మల్లారెడ్డి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలనే పరిస్థితుల్లో భాగంగా వెంటనే వేం నరేందర్ రెడ్డిని కలవడం, అంటే దానికి వెంటనే కూడా అంటే ఈయన పార్టీ మారుతున్నారా అన్న ఒక చర్చ లేవనెత్తిన నేపథ్యంలో మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ కానీ కేటీఆర్ని కలవడం, నేను పార్టీ మారట్లేదు అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చినా కూడా మరి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తగ్గకుండా అంటే ఏదైతే మల్లారెడ్డి చేసిన అక్రమ నిర్మాణాల మీద కన్నేసినట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని బేస్ చేసుకుని రేపొద్దున బిజినెస్ పరంగా కానీ ఈ యొక్క కాలేజెస్ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయో అన్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి మాట వినకపోతే మరి ఎలా ఉంటుందన్న నేపథ్యంలో కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ని కూడా కలిసి ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి యొక్క దూకుడిని ఆపండి అని ఒక కోరినట్లు కూడా తెలుస్తోంది. మరి ఈసారి కాంగ్రెస్లోకి వస్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అన్న కూడా చర్చ కూడా నడుస్తోంది. కానీ మరి ఇటు పక్కన చూసుకుంటే రేవంత్ రెడ్డి, మరో పక్కన మైనంపల్లి హనుమంతరావు మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా మొత్తానికి మల్లారెడ్డికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కారు మారి వేరే కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అని కూడా చర్చ నడుస్తుంది. కానీ మరి కాంగ్రెస్లోకి వస్తే మరి రేవంత్ రెడ్డి ఎలా ఉంటుంది, మైనంపల్లి హనుమంతరావు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లేదా బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందనేది కూడా ఈ రోజున మల్లారెడ్డి చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూట్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని అంటే కాలబెట్టడం జరిగింది. ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తోని టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది? కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది? ఇదంతా రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతా ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతా ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. వాళ్ళు విద్యార్థులను, ఎడ్యుకేషన్ ని, హెల్త్ ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా మీ వైపు ఉన్నారా తెలుసుకుందాం. ఇప్పుడు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తా ఉన్నారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన ఒక విద్యార్థుల యొక్క డిటైన్స్కి సంబంధించిన అంశంలో భాగంగా కూడా మరి మల్లారెడ్డి యొక్క వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి మాట్లాడడం చూసాం, ఇటు పక్కన మైనంపల్లి రోహిత్ మాట్లాడడం చూసాం. మొత్తానికి అంటే వీళ్ళకి పొలిటికల్ దాన్ని తీసుకొచ్చి ఇటు విద్యార్థుల జీవితాలతో మీరు ఆటలాడుకోవద్దు అన్న అంశాన్ని కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మల్లారెడ్డికి ఇప్పుడు మనశ్శాంతి కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి కారు బీఆర్ఎస్లోనే ఉంటారా లేదా కాంగ్రెస్లోకి మారతారా? మొత్తానికి ఈ యొక్క అంశం అనేది క్లోజ్ అవ్వాలి అంటే పార్టీ మారితేనే ఒక విధంగా మంచిది అని కొంతమంది ఆయనకు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి మల్లారెడ్డికి మనశ్శాంతి కావాలి అంటే మరి కాంగ్రెస్లోకి వస్తే మనశ్శాంతి దొరుకుతుందా, లేదా బీఆర్ఎస్లోనే ఉంటే మరిన్ని అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఇవన్నిటి మీద కూడా ఒక విధంగా మనశ్శాంతి లేకుండా చేసే ఆలోచన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా శ్రీకాంత్? సీతారామరాజు, ఏదైతే మల్లారెడ్డి ఉందనో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే మనిషి, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ఇన్స్టాలో సెలబ్రిటీలకు ఎట్లయితే ఫిల్మ్ సెలబ్రిటీలకు ఫాలోవర్స్ ఉంటారో అట్లుంటారు. ఆయన బహిరంగ చాలాసార్లు చెప్పేది, నాతో ఫిల్మ్ స్టార్లు కూడా నాతో పోటీ పడలేరు, అట్లా ఉంటాయి నా రీల్స్, నాలాగా ఉండాలి అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పేది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. ఎట్లుండే మల్లన్న ఎట్లయిండు మల్లన్న అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. అంటే ఎప్పుడు కానీ ఏది ఉన్నా కానీ బోలగా మాట్లాడే మల్లారెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉంటూ వస్తున్నాడు.
అంటే ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో తొడగొట్టి సవాళ్ళు చేశారు. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లికి నేనే డబ్బులు ఇచ్చాను, నా వల్ల రేవంత్ రెడ్డి ఎదిగాడు అని ఇట్లాంటి ఎన్నో కామెంట్స్ చేశాడు. తేల్చుకుందామని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చాలా సవాళ్ళు చేశాడు రేవంత్ రెడ్డి తోటి, వ్యక్తిగతంగా విమర్శలు చాలా దిగాడు. అయితే ఇప్పుడు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన ప్రతిపక్షంలో ఉండడం, అదే ఎమ్మెల్యేగా ఉండడం, ఇది ఆయన బిజినెస్ మ్యాన్ కావడం, ఇవన్నీ ఆయనకు మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చేసిన విమర్శలన్నిటికీ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసామని చెప్పినప్పటికీ ఒక మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన గేట్లు మాత్రం మూసే ఉంచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డీకే శివకుమార్కు వెళ్ళి చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ససమీర అంటున్నాడు, పార్టీలో జాయిన్ చేసుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. ఇప్పటికైనా కాలేజీలకు సంబంధించి అక్రమ కట్టడాలని చెప్పి కూలగొట్టడం జరుగుతుంది. తన అల్లుడు ఎవరైతే మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారో అతని మీద కూడా ఇప్పటికే ఆయన భవనాలకు సంబంధించి అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టడం జరిగింది. ఒకటిన వేమనారెడ్డి రెడ్డి కలవడం, అది సీఎం దృష్టికి తీసుకెళ్ళడం, సీఎం సస్యమిరడం, ఆ తర్వాత కర్ణాటక వెళ్ళి బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్ని కలవడం, ఆ తాత్కాలికంగా కొంచెం ఉపశమనం ఉన్నప్పటికీ మల్లారెడ్డికి మాత్రం మనశ్శాంతి లేనట్టుగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కానీ మీడియా ముందుకు వస్తే హుషారుగా మాట్లాడేవారు. మొన్న కేసీఆర్ని కలిసినంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియా పలకరిస్తే చాలా సైలెంట్గా వెళ్ళిపోయాడు, ఆయన మాట్లాడేది లేదని. అంటే ఎప్పుడు కూడా కానీ అట్లాంటి పరిస్థితి చూడలేదు మల్లారెడ్డి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన పొలిటికల్ కావచ్చు, ఇటు ప్రత్యేకంగా కావచ్చు, ఇటు కాంగ్రెస్కి వస్తే ఆయన తీసుకునే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం గెలిపించేందుకు రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో రాగిడి లక్ష్మారెడ్డి అంటే బీఆర్ఎస్ అధిష్టానం సూచన మేరకు మల్లారెడ్డి ఇంట్లో ఇది సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పార్లమెంటరీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతోటి. ఆ సందర్భంలో కూడా ఆయన గోడు చెప్పుకున్నట్టు తెలిపింది. కొంతమంది ఎమ్మెల్యేలు బయట ప్రస్తావించడం కూడా జరిగింది ఆఫ్ ది రికార్డ్. అయితే మళ్ళీ నీటు కాంగ్రెస్ ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉంటే నేను ఫక్తు బిజినెస్ మ్యాన్, ఫస్ట్ నేను పొలిటీషియన్ కాదు, నేను బిజినెస్ మ్యాన్, తర్వాత పొలిటీషియన్, అంటే నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అనే వాక్యాలు ఆయన చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆయన బిజినెస్ ఏదైతే ఉందో కాపాడు కోసం ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే గతంలో అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో బిజినెస్ పెంచుకుంటూ వచ్చిన మల్లారెడ్డి ఉమ్మడి రాష్ట్రం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డి కూడా క్లోజ్గా ఉన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కొడంగల్ నుంచి, ఇటు మల్కాజిగిరి నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి 2014లో ఎంపీగా గెలిచారు టీడీపీ నుంచి. అంత సఖ్యత ఉండేది. ఇటు గవర్నమెంట్లో ఇటు టీఆర్ఎస్కు రాగానే అదే స్థాయిలో మల్లారెడ్డి రేవంత్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. 2019లో తన అల్లుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేశాడు. అప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అప్పటి నుంచి వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డికి ఇవన్నీ మైనస్ ఇవన్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గేట్లు మాత్రం ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్టర్నేట్ బీజేపీ వైపే ఆయన చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో టచ్లో ఉన్నారు. అది దాని పరిణామక్రమం కొనసాగుతూ వస్తుంది. అయితే మొత్తానికి ఆ ఎమ్మెల్యేతోటి మాత్రం ఏదో ఒక పార్టీలోకి మాత్రం నేను వెళ్లాల్సిందే. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ కాపాడుకోవాలి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ వైపు నేను ఉండాలనేది మాత్రం ఆయన ప్రధాన ఇంటెన్షన్గా ఉన్నట్టుగా మనకు చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన సైలెంట్గా వ్యూహాత్మకంగా మౌనం ప్రదర్శిస్తూ వస్తున్నారు. త్వరలోనే క్లారిటీ మాత్రం రానుంది. ఈ ఎలక్షన్ ఏదైతే మేలో ఉందో ఆ లోపే ఒక క్లారిటీ మాత్రం వస్తుంది. ఆయన బీజేపీ వెళ్తారా, కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. బీజేపీనే ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సీతారామరాజు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.